ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గురుకుల పాఠశాలల్లోని ఒప్పంద ఉపాధ్యాయులు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసి విజ్ఞప్తి చేశారు. గురుకుల పాఠశాలల్లో 1500కు పైగా ఉపాధ్యాయులున్నారని, వారంతా చాలీచాలని జీతంతో నెట్టుకొస్తున్నారని చెప్పారు. ఎలాంటి సంక్షేమ పథకాలు అందట్లేదని తెలిపారు. మెగా డిఎస్సిలో తమ పోస్టులను కలిపేయడంతో అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వం తమ పోస్టులను మినహాయించాలని అభ్యర్థించారు. సానుకూలంగా స్పందించిన పవన్ ప్రభుత్వంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు విజయవాడలోని క్యాంప్ కార్యాలయానికి వచ్చిన బాధితుల్ని కలుసుకున్న పవన్ వారి నుంచి వినతి పత్రాలు తీసుకుని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. మెగా డిఎస్సిలోనే డ్రాయింగ్ క్రాఫ్ట్, సంగీత ఉపాధ్యాయుల నియామకాలు కూడా చేపట్టాలని ఏపీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నిరుద్యోగ ఉపాధ్యాయుల సంఘం డిప్యూటీ సీఎంను కోరింది. మరోవైపు ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోవడంతో కుమార్తె సర్టిఫికెట్లతో పాటు చదువు కోసం దాచిపెట్టిన డబ్బులు కాలిపోయాయని ముమ్మిడి మహేశ్వరి అనే మహిళ కన్నీరు పెట్టుకున్నారు. వారి నుంచి వినతుల్ని స్వీకరించిన పవన్ సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ప్రతినిధులుగా ఇక్కడికి వచ్చాము. మేమేంటంటే గత 6 నుంచి 10 సంవత్సరాలుగా మేము గిరిజన గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నాము. ఇక్కడ నుంచి ఏంటంటే మాకు చాలా తక్కువ శాలరీలకి పనిచేస్తున్నాం. 14,800 నుంచి మాకు దాంట్లో వచ్చేది ఏంటంటే పిఎఫ్లు అన్ని కట్టగా 12,913 రూపాయలతో మా కుటుంబాలు మేము పోషించుకుంటున్నాం. అట్లాంటి చాలీచాలని జీతాలతో బతుకుతున్నా కూడా మేము ఏదో ఆశతో ఏ రోజుటికైనా మమ్మల్ని సిఆర్టీలుగా చేస్తారు, మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారనే ఆశతో మేము అందరూ క్వాలిఫైడ్ టీచర్సే ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. గత ప్రభుత్వంలో మాకు ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే డిఎస్సిలో కలిపిన మా పోస్టులను మినహాయించి మా జీవితాలకి మా ఉద్యోగ భద్రత కల్పించి విత్ ఎంటీఎస్తో మమ్మల్ని మా జీవితాలని ఆదుకోవాలని మినిమం సిఆర్టీలుగా గుర్తించి విత్ మినిమం టైం స్కేల్తో మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మా ప్రధానమైన డిమాండ్ సార్. మేము మా సమస్యలని డిప్యూటీ సీఎం గారు అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి వినిపించడానికి, మా బాధలను ఆయనకి తెలియజేయడానికి మేము ఇక్కడికి వచ్చున్నాం సార్. ఇప్పుడు ఈ 15 సంవత్సరాలు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా మెగా డిఎస్సిలో కలపడం వల్ల మేమందరం కూడా ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడే అవకాశం ఉంది. దయచేసి మా కూటమి ప్రభుత్వం గెలవాలని మేమందరం కూడా కలలు కన్నాము. ఈ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత మా అందరికి కూడు దొరుకుతుందని చెప్పేసి ఎంతగానో ఎదురు చూశాము. దయచేసి మా మొరవిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులందరినీ కూడా మెగా డిఎస్సి నుంచి మినహాయించి మమ్మల్ని కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లుగా మార్చి మాకు జీతాలు పెంచాలని చెప్పేసి కోరుకుంటున్నాం.